వేల కోట్లు దోచుకొని వాటాలు పంచుకున్నారు. పేరు నాని చెప్తున్నాం, తిరుపతి జనసేన పార్టీ తరపున నుంచి పాలేరు నాని, క్షమించే పేరు మారుస్తున్నారు, పాలేరు నాని. అతను ఎవరికి పాలేరు అతనికే తెలుసు, అతను ఎవరికి పాలేరు అతనికి తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే బందర్ వచ్చి బస్టాండ్ నిలబెట్టి బట్టలు ఓడదీసి నాలుగు కోసం చెప్పి హెచ్చరిస్తున్నాం. మా నాయకుడు మాట్లాడే అర్హత మీ నాయకుడు అంటే ఎవరు, నువ్వు పాలేరు పని చేస్తానమే మీ మాజీ ముఖ్యమంత్రి అతనికే లేదు, నీకెక్కడి నుంచి వస్తుంది? లిక్కర్ స్కామ్లో మేము ఛాలెంజ్ చేస్తున్నాం, సీఎం జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు ఒక్కరైనా పట్టుకున్నాం, 50 ml మద్యం నకిలీ మద్యం పట్టుకున్నాం, చూపించారా? చరిత్ర చూపించండి. మేము ఒప్పుకుంటాం, ఎక్కడా లేదు. పట్టుకుందే మేము, కేసు పెట్టి మేము సస్పెండ్ చేస్తాం, ఇంకా విచారిస్తున్నాం. ఇప్పుడు కూడా తాజాగా ఎంతమంది మొత్తం లిస్టు తీస్తున్నాం, బయట అందరూ అరెస్ట్ చేస్తాం, ఎవరు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది మా ప్రభుత్వం పనితీరు. మీలాగా దొంగసారా కాంచి ప్రజల ప్రాణాలు తీయట్లా. ఇంకోసారి కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే వైసీపీ నేతలందరూ చెప్తున్నాం, ఖబర్దార్, మర్యాదగా ఉండడం. ఒకటి, ప్రతి విషయం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సిన అవసరం ఉందా? అధికార ప్రతినిధులు మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు జనసేన పార్టీ తరఫున స్పోక్స్ పర్సన్ ఉన్నారు, అధికార ప్రతినిధులు రోజు ప్రతిరోజు మీరు టీవీ డిబేట్స్లో కానీ ప్రతిరోజు గురించి మాట్లాడుతూనే ఉన్నాం. అంటే అన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే అవసరం. ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది, టీడీపీ వాళ్ళు చేశారు, టీడీపీ వాళ్ళు సస్పెండ్ చేశారు, చంద్రబాబు అది వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు. మేము కూటమి ప్రభుత్వం కాబట్టి మా వాయిస్ మేము వినిపిస్తున్నాం. మీరు ఎప్పుడైనా ఒకరిని పట్టుకున్నారా? లేదు కదా. దానికి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అండి? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం నకిలీ మద్యం తయారు చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారు అంటే వాటాడిగారా? పవన్ కళ్యాణ్ కాల్చమని చెప్పారా? ఆయన ఎందుకు మాట్లాడతారు మీరు? ఆయన శాఖలో ఆయనకి ఇచ్చిన ఆయన నియోజకవర్గంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో చెప్పండి. మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడుతారు ఎక్కడున్నారంటే అదే చెప్తున్నారు, సాక్షి పేపర్ టీవీ చూడటం మానేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా కనబడుతున్నారు అతనికి. అతను చూడట్లా, ఓన్లీ సాక్షి టీవీ చూస్తారు కాబట్టి దాంట్లో జగన్ పర్సన్ తప్ప వేరే ఉండదు. అదే చెప్తున్నాం, వేరే పేపర్ టీవీ చూడు, కొంచెం జ్ఞానోదయం అవుతుంది.